వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోస్ వరకు మనం ఏం చూసాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ చూసినాం, రైట్? ఇప్పుడు ఏం చూద్దామంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చూద్దాం. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, 4 4 4 అన్ని 3 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, రైట్? ఈ ప్యాటర్న్ ఈజ్ ఈక్వల్ టు P11 ప్యాటర్న్ అమ్మా. కావాలంటే ఒకసారి చూడండి. ఐ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 1 to 4, స్పేసెస్ కూడా సేమ్, 4 మైనస్ ఐ. ఎన్నిసార్లు స్టార్ ప్రింట్ అవుతుంది? 1 టైం, 2 టైం, 3 టైం, 4 టైమ్స్, రైటేనా? అయితే P11 ప్యాటర్న్కి ఈ ప్యాటర్న్కి డిఫరెన్స్ ఏమి అంటే అక్కడ ఓన్లీ స్టార్ని ప్రింట్ చేసుకుంటాం, ఇక్కడ స్టార్తో పాటు ఒక స్పేస్ని కూడా ప్రింట్ చేస్తాం. ఒక స్పేస్ని కూడా, అంటే స్టార్ విత్ స్పేస్ని ప్రింట్ చేసుకుంటే సరిపోతుందమ్మా, అంతే. ఇంకా మిగిలిందంతా సేమ్ అమ్మా, ఓకేనా? ట్రై చేద్దామా? ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, I ప్లస్ ప్లస్. ఫర్ K ఈజ్ ఈక్వల్ టు 1, K లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ I, K ప్లస్ ప్లస్. ఏమి ప్రింట్ అవుతుంది మనకి? స్పేస్. ఫర్ J ఈజ్ ఈక్వల్ టు 1, J లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు I, J ప్లస్ ప్లస్. ఏమి ప్రింట్ అవుతుంది మనకి? స్టార్ విత్ 1 స్పేస్. నెక్స్ట్ లైన్ కోసం ప్రింట్ \n క్లోజ్. ట్రేస్ చేసి చూద్దామా ఒకసారి? ఫస్ట్ ఐ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, ట్రూ. లోపలికి వస్తే K వాల్యూ 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3, 4 మైనస్ 1 3, ట్రూ కాబట్టి ఒక స్పేస్. K ప్లస్ ప్లస్. 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3, ట్రూ. 3 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3, ట్రూ. 4 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3, ఫాల్స్. బయటికి వస్తే J వాల్యూ ఎంత పెట్టుకుంటుంది? 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, ట్రూ. ఒక స్టార్ విత్ స్పేస్. J ప్లస్ ప్లస్. 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఫాల్స్. నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది I ప్లస్ ప్లస్ జరిగితే I వాల్యూ ఎంత వస్తుంది మనకి? 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, ట్రూ. లోపలికి వస్తే K వాల్యూ 1, 4 మైనస్ 2 ఎంతమా? 2. 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2, ట్రూ. 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2, ట్రూ. 3 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2, ఫాల్స్. J వాల్యూ ఎంత పెట్టుకుంటుంది? 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2, ట్రూ. ఒక స్టార్ విత్ స్పేస్. J ప్లస్ ప్లస్. 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2, ట్రూ. ఒక స్టార్ విత్ స్పేస్. చూడండి, 2 లైన్స్ ట్రేస్ చేశాను, ఇంకా మిగిలింది మీరు చూడండి, సేమ్, ఓకేనా? నెక్స్ట్ I J K కూడా కావాలా? ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, I ప్లస్ ప్లస్. స్పేసెస్ ఫస్ట్. ఫర్ K ఈజ్ ఈక్వల్ టు 1, K లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ I, K ప్లస్ ప్లస్. ప్రింట్ ఏం ప్రింట్ కావాలా మనకి? స్పేస్. నెక్స్ట్ ఫర్ J ఈజ్ ఈక్వల్ టు 1, J లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు I, J ప్లస్ ప్లస్. స్టార్తో పాటు నాకు ఇంకా ఏం ప్రింట్ కావాలా? స్పేస్. ఒక స్టార్, ఒక స్పేస్. నెక్స్ట్ లైన్ కోసం ప్రింట్ \n అవుటర్ ఫర్ లూప్ క్లోజ్, గెట్ CH, మెయిన్ కూడా క్లోజ్, అంతే. సింపులే కదమ్మా. సేమ్ P11 ప్యాటర్న్ అమ్మా. P11 ప్యాటర్న్ని ఒకసారి చెక్ చేయండి, ఆ తర్వాత ఇది చూస్తానంటే ఈజీ అయిపోతుంది. ఎక్స్ట్రాగా అక్కడైతే ఇక్కడ ఓన్లీ స్టార్ ప్రింట్ చేసి ఉంటామమ్మా, ఇప్పుడు స్టార్తో పాటు ఒక స్పేస్ కూడా ప్రింట్ చేస్తున్నాం, అంతే డిఫరెన్స్, ఓకేనా? నెక్స్ట్ వేరే ఏదైనా ప్యాటర్న్ చూద్దామమ్మా, ఓకేనా? బాయ్ మా, థ్యాంక్ యూ.